హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ డిజైర్స్. కోరికలు. మనుషులు కోరికలు కోరుకుంటే దానికి హార్డ్ వర్క్ చేస్తారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటారు, ఎలాగోలా సాధించుకుంటారు. కానీ చెట్లు కోరికలు కోరుకుంటే జరుగుతాయా? జరుగుతాయి. ఎందుకంటే అవి ఎప్పుడు ఇతరులకు మేలు చేయడమే కానీ కీడు చేయవు. వాటికి దైవ బలం ఉంటుంది కాబట్టి వాటి కోరికలు కూడా తీరుతాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దిస్ స్టోరీ రిలేటెడ్ టు ద డిజైర్స్ ఆఫ్ ట్రీస్. ఒక అడవిలో 3 చెట్లు ఉండేటివి. ఆ 3 చెట్లకు 3 కోరికలు ఉండేటివి. ఫస్ట్ ట్రీ డిజైర్డ్ టు రోమ్ అక్రాస్ ద వరల్డ్. మొదటి చెట్టు ఒకే చెట్టు ఉండి బోరు కొట్టి లోకమంతా తిరిగితే బాగుండు అని కోరుకునింది. ద ఫస్ట్ ట్రీ డిజైర్డ్ టు రోమ్ అక్రాస్ ద వరల్డ్. రెండో చెట్టు డబ్బులు నగలు కోరుకునింది. ద సెకండ్ ట్రీ డిజైర్డ్ ఫర్ గోల్డ్, మనీ అండ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్. మూడో చెట్టు నిరంతరం దైవనామం జరిగే చోట ఉండాలని కోరుకుంటుంది. ద థర్డ్ ట్రీ డిజైర్స్ టు స్టే అట్ ద ప్లేస్ వేర్ డైలీ గాడ్స్ చాంటింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఓకే. సో ఆఫ్టర్ సమ్ టైమ్, కొంతకాలం తర్వాత, a fisherman came over there and chopped the first tree and made a boat and began to roam in the rivers and oceans to catch fish. ఒక ఫిషర్మ్యాన్ వచ్చి ఆ మొదటి చెట్టును కొట్టేసి ఒక పడవ తయారు చేసుకొని నదుల్లో సముద్రాల్లో తిరుగుతూ చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఫస్ట్ ట్రీ డిజైర్ ఫుల్ఫిల్ అయింది. ఇన్ దిస్ వే ద డిజైర్ ఆఫ్ ద ఫస్ట్ ట్రీ వాజ్ ఫుల్ఫిల్డ్. సెకండ్ ట్రీ బంగారు వజ్రాలు కోరుకునింది కదా. సో ఏ జెవెల్ ట్రేడర్ కేమ్ ఓవర్ దేర్ అండ్ చాప్డ్ ద ట్రీ అండ్ మేడ్ ఏ సేఫ్ అండ్ కెప్ట్ ఆల్ హీస్ జ్యువెలరీ అండ్ డైమండ్స్. ఒక బంగారు నగల వ్యాపారి వస్తాడు, చెట్టును కొట్టేసి ఒక బీరువా తయారు చేసుకుంటాడు. అందులో నగలన్నీ, బంగారు నగలు, వజ్రాలు పెట్టి భద్రపరుచుకుంటాడు. ఈ విధంగా సెకండ్ ట్రీస్ డిజైర్ వాజ్ ఫుల్ఫిల్డ్. థర్డ్ ట్రీ ఒక భక్తుడు వచ్చి ఆ చెట్టును కొట్టేసి పూజా మందిరం తయారు చేసుకుంటాడు. ఏ డివోటీ కేమ్ ఓవర్ దేర్, చాప్డ్ ఇట్ అండ్ మేడ్ గాడ్స్ రూమ్ విత్ ద వుడ్ ఆఫ్ దిస్ థర్డ్ ట్రీ. సో ఈ విధంగా థర్డ్ ట్రీ యొక్క కోరిక కూడా ఫుల్ఫిల్ అయింది. అయితే వాట్ హ్యాపెండ్, ఈ బోట్ ఒకరోజు తుఫాన్ వచ్చి బోట్ ముక్కలైపోయింది. వన్ డే ద బోట్ వాజ్ కాట్ ఇన్ ద స్టామ్ అండ్ వాజ్ బ్రోకన్ ఇంటూ పీసెస్. ఈ రెండో ట్రీ, వన్ డే రాబర్స్ ఎంటర్డ్ ద జెవెల్ షాప్ అండ్ broke the safe into pieces and robbed all the jewelry and diamonds. దానికైతే ఆడికి ముగిసిపోయింది. కానీ ఈ దేవుని పూజా మందిరం ఎప్పటికీ కలకాలం సెంచురీల వరకు అలాగే కొనసాగింది. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, కోరికలు ఎలాంటివి, వాట్ టైప్ ఆఫ్ డిజైర్స్ వీ హ్యావ్. ఫస్ట్ ట్రీ కోరుకున్నదేమి ప్లెజర్, సంతోషం. దేశాలు తిరుగుతూ సంతోషంగా గడపాలనేది ఫస్ట్ ట్రీ. సంతోషం కోసం కోరే కోరికలు స్వల్పకాలికంగానే ఉంటాయి, లాంగ్ రన్లో నిలవవు. జ్యువెలరీ, ఫిజికల్ ప్రాపర్టీ కూడా చాలా కాలం నిలవదు. డబ్బు అనేది చంచలమైంది. ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది, మనం ఖాళీ అయిపోతాం. సో టెంపరీ థింగ్స్ కోరుకున్నాయి ఫస్ట్ ట్రీ, సెకండ్ ట్రీ. థర్డ్ ట్రీ నిరంతరం భక్తి ప్రదేశంలో కోరుకునింది కాబట్టి అది హోలీ డిజైర్, పవిత్రమైన కోరిక. అది పూర్తిగా జీవితాంతం నిలబడి ఉంది. సో మన కోరికలు కూడా మంచివై ఉండాలి, ఇతరులకు సేవ చేసే కోరికలై ఉండాలి. అప్పుడు మాత్రమే అవి ఎల్లకాలం ఉంటాయి. మిగతాటివి కొద్ది రోజులే ఉండి పోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.